దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణించిన ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కేంద్రం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ప్రకటించారు. ఈ పాస్ ను 3,000 చెల్లించి పొందవచ్చు. ఇది ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్స్ వరకు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై అపరిమిత ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఈ విధానం ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ ప్రకటనను ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పవన్ కళ్యాణ్ తన ఎక్స్ పోస్ట్ లో ఈ నిర్ణయాన్ని భారత రహదారి మౌలిక సదుపాయాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. టోల్ చెల్లింపులను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ విధానం ప్రైవేట్ వాహన యాజమానులకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. 3,000తో సున్నితమైన, వేగవంతమైన, వివాదరహిత హైవే ప్రయాణం సాధ్యమవుతుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రస్తుతం కార్లు, జీప్లు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ ను రాజ్మార్గ్ యాత్ర యాప్, జాతీయ రహదారులు అథారిటీ, రవాణా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫాస్టాగ్ ఖాతాతోనే ఈ పాస్ ను సమన్వయం చేసుకోవచ్చు. అదనపు పత్రాలు లేదా పరికరాలు అవసరం లేదు. అయితే ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టోల్ ప్లాజాల సమీపంలో నివసించేవారు, తరచూ ప్రయాణించే వారికి ఈ విధానం సమయం, డబ్బు రెండింటిని ఆదా చేస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజల పాలనపై నిబద్ధతను ఈ నిర్ణయం చాటుతుందని నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విధానం దీర్ఘకాలంలో ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఫాస్టాగ్ వ్యవస్థను 2014లో ప్రవేశపెట్టినప్పటి నుండి టోల్ వసూళ్లను డిజిటలైజ్ చేసి రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే తరచూ టోల్ చెల్లింపులు, రీఛార్జులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రయాణికుల నుంచి వార్షిక పాస్ కోసం డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం ప్రయాణికులకు ఆర్థిక, సమయ లాభాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నెలవారీ ఫాస్టాగ్ ధర 340 కాగా సంవత్సరానికి 4,080 ఖర్చు అవుతుంది. అది కూడా ఒకే టోల్ ప్లాజాకి మాత్రమే వర్తిస్తుంది. కొత్త వార్షిక పాస్తో దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అపరిమిత ప్రయాణం 3,000కే సాధ్యమవుతుంది. ఇది సుమారు 50% ఖర్చు తగ్గించే అవకాశం ఉంది. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ విధానం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆర్థిక లాభదాయకంగా మార్చనుంది. అయితే ఈ పాస్ కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, నిబంధనలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నిర్ణయం రహదారి రవాణా వ్యవస్థలో కొత్త అధ్యయనాన్ని తెరవనుందని నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.